హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ స్కిల్డ్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే త్వరలోనే రావడం జరుగుతుంది. ఒకసారి దానికి సంబంధించిన మన డీటెయిల్స్ ఒక లెటర్ అయితే మీకు ఆన్లైన్లో సర్క్యులేట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఒకసారి ఇది ఎంతవరకు నిజం ఏంటని ఒకసారి మనం ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. ముందుగా మనం లెటర్ చూసుకుంటే ముంబై నుంచి వీళ్ళు లెటర్ అయితే డ్రాఫ్ట్ చేయడం జరిగిందండి. ఇది మీకు కన్సర్న్ అడ్రస్కి వీళ్ళు పంపించడం అయితే జరిగింది. ఒకటి మనకి డాక్యార్డ్ అప్రెంటిస్ స్కూల్కి వచ్చి, అలాగే మనకి విశాఖపట్నం, అలాగే కర్ణాటకలో కర్వార్లోని యూనిట్కి, మరియు నేవల్ షిప్ రిపేర్ యార్డ్ అండమాన్ నికోబార్లో ఉన్న యూనిట్కి వీళ్ళు ఒక లెటర్ అయితే పంపించడం జరిగింది. లెటర్ వచ్చేసరికి మనకి సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ ఫర్ ట్రేడ్స్మెన్ స్కిల్డ్ పోస్టులు క్యాలెండర్ ఇయర్ 2025 పోస్టులకి భర్తీ చేయడానికి వీళ్ళు నోటిఫికేషన్ అయితే డ్రాఫ్ట్లో అయితే పెట్టడం జరిగింది. ఒకసారి మనం దానికోసం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే కమాండ్ వైజ్ వీళ్ళు నోటిఫికేషన్స్ అయితే ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. వెస్టర్న్ నేవల్ కమాండ్స్ వచ్చేసరికి మొత్తం 82 పోస్టులు వీళ్ళకి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈస్టర్న్ నేవల్ కమాండ్ వచ్చేసరికి 451 పోస్టులకి, ఇందులో 431 పోస్టులు ఫ్రెష్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే 20 పోస్టులు వచ్చేసరికి అన్ఫిల్డ్ వేకెన్సీస్, ఇంతకుముందు ప్రీవియస్ రిక్రూట్మెంట్లో ఫిల్ కాని వేకెన్సీస్ కూడా వీళ్ళు యాడ్ చేసి మొత్తం 451 పోస్టులకి వీళ్ళు ఈస్టర్న్ నేవల్ కమాండ్ నుంచి నోటిఫికేషన్ అయితే త్వరలోనే రావడం జరుగుతుంది. అలాగే సదరన్ నేవల్ కమాండ్ కొచ్చి నుంచి కూడా సేమ్ 46 పోస్టులకి అయితే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఈ 3 కమాండ్లే కాక అండమాన్ నికోబార్ కమాండ్ నుంచి కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. కానీ ఎన్ని పోస్టులు అని ఇప్పటికైతే వాళ్ళు ఇంకా ఏమీ మెన్షన్ అయితే చేయడం లేదు. అలాగే ఇక్కడ మీరు థర్డ్ పాయింట్ చూసుకుంటే ఆల్రెడీ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అయితే రెడీ అవ్వడం జరిగింది. సో అది ఈ మంత్ ఎండింగ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే రావడం జరుగుతుంది. వచ్చిన వెంటనే నేను మరొక వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఎగ్జామ్ సిలబస్ ఒకసారి ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే నోటిఫికేషన్ అయితే మీకు ఇలా ఉండడం జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చేసరికి రిక్రూట్మెంట్ ఆఫ్ సివిలియన్ పర్సనల్ ఇన్ ఇండియన్ నేవీ. సివిలియన్స్కి ఎవరైతే నేవల్ డాక్యార్డ్ అప్రెంటిస్లో మీరు విశాఖపట్నం కానీ, ముంబై కానీ, కొచ్చి కానీ, కార్వార్లో కానీ ఎవరైతే చేశారో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో ఇందులో మెయిన్ పాయింట్స్ అయితే మనం ఒకసారి చూద్దాం. సో ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ మనం నోటిఫికేషన్లో చూసుకుంటే ఏజ్ లిమిట్, నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇక్కడ మీకు హైలైట్ చేసి పెట్టడం జరిగింది. సో అది మీరు గమనించగలరు. ఫస్ట్ మనం చూసుకుంటే ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 18 to 25 ఏజ్ లిమిట్ అయితే ఉండడం జరుగుతుంది. సో రిలాక్సేషన్ మనం నెక్స్ట్ స్టెప్లో అయితే చూద్దాం. రిలాక్సేషన్ ఎవరెవరికి ఎంత ఉంటుంది ఏంటని. అలాగే క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే 10th క్లాస్ ప్లస్ ఐటీ ఖచ్చితంగా ఉండాలండి. అలాగే అప్రెంటిస్ కూడా ఖచ్చితంగా చేసి ఉండాలి. అప్రెంటిస్, ఎక్స్ నేవల్ అప్రెంటిస్ ఎవరైతే డాక్యార్డ్ అప్రెంటిస్ స్కూల్లో విశాఖపట్నం కానీ, ముంబై కానీ, కార్వార్ కానీ, కొచ్చిలో కానీ అప్రెంటిస్ చేస్తారో వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్కి ఖచ్చితంగా ఎలిజిబిలిటీ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే ఎవరైతే నేవల్ డాక్యార్డ్ అప్రెంటిస్ క్యాండిడేట్స్, ఎక్స్ అప్రెంటిస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి నేచర్ ఆఫ్ డ్యూటీస్, ఇది మనం తర్వాత చూద్దాం. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఫర్దర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, ఎన్ని టాపిక్స్ నుంచి ఎన్ని బిట్స్ అయితే రావడం జరుగుతుందని ఈ వీడియోలో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మన ఏజ్ రిలాక్సేషన్ మనం చూసుకుంటే 18 to 25 జనరల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి 5 సంవత్సరాలు వీళ్ళు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఓబీసీ వచ్చేసరికి 3 సంవత్సరాలు. పర్సన్ విత్ డిసబిలిటీస్ ఎవరైనా ఉంటే ఆ పర్సన్ విత్ డిసబిలిటీస్లో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటే వాళ్ళు 10 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్కి 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 15 సంవత్సరాలు వీళ్ళు అడిషనల్ అయితే రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ మనం ఎలాగంటే ఎప్పుడైతే మనకి మెట్రికులేషన్ సర్టిఫికేట్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఉంటుందో అదే వాళ్ళు కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి అయితే డేట్ ఆఫ్ బర్త్ కింద కన్సిడర్ చేయరండి. 10th క్లాస్ సర్టిఫికేట్ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే వాళ్ళు కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుంది, సెలక్షన్ స్టెప్స్ ఏంటో ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. సెలక్షన్ చూసుకుంటే ఫస్ట్ స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది ఒకటి ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇండియన్ నేవీ విల్ నాట్ క్యారీ అవుట్ డీటెయిల్స్ స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్ రిసీవ్డ్ ఆన్లైన్ టు అలౌ క్యాండిడేట్స్ టు అపియర్ ఫర్. ఇది ఎందుకు మీరు ఇక్కడ మెన్షన్ చేశారంటే ఎవరైతే డాక్యార్డ్ అప్రెంటిస్ క్యాండిడేట్, ఎక్స్ అప్రెంటిస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి స్క్రూటినీ అయితే చేయడం జరగదు. ఎందుకంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేస్తారు కాబట్టి. సో స్క్రూటినీ అయితే, స్క్రీనింగ్ అయితే ఏమీ ఇందులో లేదండి. తర్వాత షార్ట్ లిస్టింగ్ కూడా చూసుకుంటే ఇక్కడ మనం ఆల్ ఎలిజిబుల్ ఎక్స్ నేవల్ అప్రెంటిస్ విల్ నార్మల్ బి అలౌడ్ టు అపియర్ ఫర్ సెలక్షన్ ప్రాసెస్. ఎవరైతే ఎక్స్ అప్రెంటిస్ క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో వాళ్ళందరికీ వీళ్ళు
షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీకు స్కీమ్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనం చూసుకుంటే ఇదండి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మొత్తం వచ్చేసరికి 100 బిట్లు అయితే మీకు ఉండడం జరుగుతుంది. 100 బిట్స్లో మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 10 మార్కులకి 10 బిట్లు అయితే మీకు ఉండడం జరుగుతుంది. అలాగే యాప్టిట్యూడ్ నుంచి అర్థమెటిక్ నుంచి 10 మార్కులు అయితే 10 బిట్లు ఉండడం జరుగుతుంది. అలాగే జనరల్ ఇంగ్లీష్ నుంచి కూడా 10 బిట్లు 10 మార్క్స్ ఉండడం జరుగుతుంది. జనరల్ అవాన్సెస్ వచ్చేసరికి 20 బిట్లు 20 మార్కులు ఉండడం జరుగుతుంది. అలాగే సిలబస్ మీ ట్రేడ్ సిలబస్ ఎలక్ట్రీషియన్ కానీ ఫిట్టర్ కానీ ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కానీ ఏ ట్రేడ్స్ నుంచి మీరు అప్లై చేస్తున్నారో ఆ ట్రేడ్ మీద మీకు 50 బిట్లు అయితే మీకు అడగడం జరుగుతుంది. సో మొత్తం 100 బిట్లకి మీరు ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ మోడల్ క్వశ్చన్ పేపర్స్ కానీ కావాలనుకుంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ సిలబస్ మీరు చూసుకుంటే నేను టాపిక్ మెయిన్ చెప్తున్నాను. ఇక్కడ డీటెయిల్ సిలబస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది లెసన్స్ వైజ్. ఇక్కడ మనం చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ టాపిక్ వైజ్ ఇక్కడ వెళ్ళి ప్రొవైడ్ చేశారు. అలాగే న్యూమరికల్ యాప్టిట్యూడ్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవాన్సెస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు సిలబస్ ఆఫ్ ది ట్రైనింగ్ ఎవరైతే ట్రేడ్ సిలబస్ మీ అప్రెంటిస్లో మీ ట్రైనింగ్లో దేని మీద అయితే మీరు ట్రైనింగ్ తీసుకున్నారో మీ ట్రేడ్ మీద ఆ ట్రేడ్ మీద అయితే మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ చూసుకుంటే రెజల్యూషన్ ఆఫ్ టై. ఇన్ కేసు ఇద్దరు క్యాండిడేట్స్ మార్క్స్ టై అయితే మాత్రం వాళ్ళు ఏ విధంగా వాళ్ళు అయితే మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారో అది కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఫస్ట్ క్రైటీరియా చూసుకుంటే మార్క్స్ ఇన్ రిటర్న్ ఎగ్జామినేషన్ టు బి కండక్టెడ్ యాజ్ ఫస్ట్ స్టెప్ క్రైటీరియా టు డ్రా ఏ లిస్ట్. ఎవరికైతే రిటర్న్లో హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళకైతే ఖచ్చితంగా టాప్లో అయితే ఉండడం జరుగుతుందండి. ఇన్ కేస్ రిటర్న్లో సేమ్ ఇద్దరికి హైయెస్ట్ మార్క్స్ వస్తే ఇక్కడ మనం నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ఈస్ టు బి కన్సిడర్డ్ టు నెక్స్ట్ ఇయర్. ఇద్దరికి 100కి 100 మార్కులు వస్తాయి. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అయితే వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్లో ఎవరికైతే ఎక్కువ వయసు ఉందో వాళ్ళు సెలెక్షన్ అవ్వడానికి ఇందులోని ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయండి. అలాగే ఇక్కడ ఇన్ కేస్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీకు సేమ్గా అయితే ఉండేలాగా ఉంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో వాళ్ళు మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 3 కండిషన్స్ అయితే మనకి చూడడం జరుగుతుంది. ఒకటి రిటర్న్ టెస్ట్ మార్క్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్, అలాగే మూడోది వచ్చేసరికి మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వాళ్ళు ఇన్ కేస్ టై అయితే మాత్రం అండి, టై అవ్వకపోతే ఎవరికైతే మెరిట్ ఉందో వాళ్ళకి వాళ్ళు సెలక్షన్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం ఇంకోటి చూసుకుంటే ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్. మీరు రిటర్న్ అయిపోయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు మెడికల్ కూడా ఉంటుంది. మెడికల్ ఫిట్ వచ్చిన తర్వాత మీకు అపాయింట్మెంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ మంత్ ఎండింగ్కి నోటిఫికేషన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేవల్ డాక్టెడ్ అప్రెంటిస్ ట్రేడ్స్ మెన్ స్కిల్ పోస్టులకి నోటిఫికేషన్ రాగానే నేను నా వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీద కానీ ట్రేడ్స్ మెన్ స్కిల్ నోటిఫికేషన్ మీద కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయొచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ ఆన్లైన్లో అప్లై చేయడానికి మనకు కావాల్సిన డేటా ఏమేమి కావాలి, ఏం ఫైల్స్ అడుగుతారో ఒకసారి ప్రీవియస్ నోటిఫికేషన్ రెఫరెన్స్ తీసుకొని మనం ఒకసారి ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ఒక ఫోటో అయితే మనకు కావాల్సి ఉంటుందంటే జేపీజీ ఫోటో. ఇక్కడ మనం చూసుకుంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ విత్ ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్తో వీళ్ళు ఒక ఫోటో అయితే అడగడం జరిగింది. అలాగే ఒక సిగ్నేచర్ అండి, ప్లెయిన్ వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తోనే ఒక సిగ్నేచర్ కూడా మీరు జేపీజే ఫార్మాట్లో వాళ్ళు ఎరిగిన సైజులో మీరు రెడీ చేసి ఉంచుకోండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదంటే 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా వాళ్ళు ఇక్కడ అడగడం జరిగింది. అలాగే కాపీ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్, ఐటీఐ సర్టిఫికేట్, ఎన్టీసీ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, అలాగే ఎన్ఏసి నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ మీరు జేపీజే ఫార్మాట్లో బిలో 400 కేబీలో రెడీ చేసుకొని ఉంచుకోండి. అలాగే నెక్స్ట్ కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్. మీరు ఇన్ కేసు రిజర్వేషన్ అగైనిస్ట్ అప్లికేషన్ ఫిల్ చేసేలా ఉంటే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు దగ్గర పెట్టుకోగలరు. అలాగే మీరు పీడబ్ల్యూడి కేటగిరీలో అప్లై చేయాలి ఉంటే దాని యొక్క సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీరు దగ్గర ఉంచుకోవాలి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఎక్స్ సర్వీస్ మెన్ కోటా సంబంధించిన సర్టిఫికేటు, ఇంకా ఎనీ అదర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏమైనా మీరు అక్కడ మెన్షన్ చేస్తే ఆన్లైన్ అప్లికేషన్లో మీరు అయితే అప్లోడ్ చేయడానికి ఎలిజిబుల్ అయితే ఉంటుందండి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే నేను ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. అలాగే మనం ఇక్కడ ఈ ఫోటోలో రిఫరెన్స్ మనం చూసుకుంటే వెస్టర్న్ నేవల్ కమాండ్స్ వచ్చేసరికి మనకి ముంబైలో అయితే ఉండడం జరుగుతుందండి. ముంబైలో మీకు పోస్టింగ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈస్టర్న్ నేవల్ కమాండ్లో మనం చూసుకుంటే మనకు విశాఖపట్నం అయితే రావడం జరుగుతుంది.
సో విశాఖపట్నంలో మీకు పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే సదరన్ నేవల్ కమాండ్ కొచ్చి కేరళలో మీకు పోస్టింగ్ అయితే రావడం జరుగుతుంది. మీరు పెట్టుకున్న కమాండ్ ప్రిఫరెన్స్ బట్టి మీకు మీ మెరిట్ మీద రీచ్ అయిన బట్టి మీకు సెలక్షన్ అయితే ఉంటుంది. మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ప్రస్తుతానికి ట్రేడ్స్మెన్ స్కిల్డ్ యొక్క ఇంపార్టెంట్ అప్డేట్ అండి. అఫీషియల్లీ నోటిఫికేషన్ రాగానే నేను నా ఛానల్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.